కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదలయ్యి 20 రోజులవుతోంది. మరో 10 రోజుల్లో గడువు ముగుస్తోంది. నోటిఫికేషన్ విడుదలయ్యాక అఖిలపక్ష సమావేశం పెడతామని సీఎం చెప్పారు. అయితే ఇంకా అఖిలపక్షం పెట్టలేదు. చాలా చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఆన్లైన్లో ఫిర్యాదుల వెలువ కొనసాగుతోంది. తెలంగాణలో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన చేస్తూ ప్రభుత్వం గత నెల 22న ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా 17 జిల్లాలు, 15 డివిజన్లు, 45 మండలాలు ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఏ మండలం ఏ జిల్లాకు వెళుతుంది, ఏ రెవెన్యూ డివిజన్లో ఏం ఉంటుంది అనే అంశాలను నోటిఫికేషన్లో పేర్కొంది ప్రభుత్వం. ఏమన్నా అభ్యంతరాలు, సలహాలు ఉంటే సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో గాని, సీసీఎల్ఏ కార్యాలయంలో గాని ఇవ్వొచ్చని చెప్పారు. లేదంటే ఇంటర్నెట్లోనైనా ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ కు ముందు సీఎం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారి అభిప్రాయాలను తీసుకున్నారు. కొత్త జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నామో వివరించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత 1 నెల సమయం ఉంటుందని, మధ్యలో ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని చెప్పారు. నోటిఫికేషన్ విడుదలయ్యి 20 రోజులవుతోంది. చాలా చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్క్ వద్ద దీక్ష కూడా చేశారు. కొన్ని చోట్ల బందులు కూడా జరిగాయి. మరో 10 రోజుల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఫిర్యాదుల గడువు కూడా ముగుస్తోంది. అక్టోబర్ 11 దసరా నుంచి కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలు మనుగడలోకి రావాలని, పని ప్రారంభం కావాలన్న ఉద్దేశంతో పనులు సాగుతున్నాయి. సీఎం కూడా రెగ్యులర్ గా అధికారులతో సమీక్షిస్తున్నారు. కొన్ని మార్పులు, చేర్పులు సూచిస్తున్నారు. కానీ అఖిలపక్ష సమావేశం మాత్రం ఏర్పాటు చేయలేదు. ఎప్పుడు ఏర్పాటు చేస్తారో క్లారిటీ లేదు. మరోవైపు ఆన్లైన్లో ఫిర్యాదుల వరద కొనసాగుతోంది. ఫిర్యాదులు, సలహాల సంఖ్య 50,000కు చేరుకుంది. జనగామను జిల్లా చేయకుండా ఫిర్యాదులొచ్చాయి. యాదాద్రిలో కలపడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు యాదాద్రి జిల్లాపై ఫిర్యాదులు, సూచనలు 9,300 దాటాయి. వనపర్తి జిల్లా విషయంలో అనుకూల, వ్యతిరేక ఫిర్యాదులు భారీ స్థాయిలో వస్తున్నాయి. 8,800కు పైగా వనపర్తి జిల్లాకు సంబంధించి వచ్చినవి. హన్మకొండ, కరీంనగర్, జయశంకర్ జిల్లాలపై కూడా అభ్యంతరాలు, సలహాలు బాగానే వస్తున్నాయి. జిల్లాలపై 27,000కు పైగా ఆన్లైన్లో ఫిర్యాదులు, సలహాలు వచ్చాయి. అందులో 8 జిల్లాలపై 100 కన్నా తక్కువ ఫిర్యాదులు వచ్చాయి. సిద్దిపేటకు సంబంధించి కేవలం 14 మాత్రమే వచ్చాయి. ఇక డివిజన్ల విషయానికి వచ్చినట్లయితే 12,600కు పైగా ఫిర్యాదులు, సలహాలు వచ్చాయి. అందులో 9,000 జగిత్యాల జిల్లాలో కోరుట్లను డివిజన్ కేంద్రం చెయ్యాలని వచ్చినవే. ఆన్లైన్లోనూ కోరుట్ల వర్సెస్ మెట్పల్లి వార్ నడుస్తోంది. వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటి వరకు డివిజన్లు 12,600కు పైగా ఫిర్యాదులు, సలహాలు వచ్చాయి. అందులో 10,000 వరకు జగిత్యాల జిల్లా నుండి వచ్చినవే. అభ్యంతరాలు, సలహాలు ఇవ్వడానికి ఇంకా 10 రోజులు గడువు ఉండడంతో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.